అందరికీ నమస్కారం. ఏపీఎంసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలపై ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఎపిసెట్ ఫలితాలు ఎప్పుడని క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్ష ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి ఏదైతే ఇప్పుడు ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి గారు రాజీనామా అయితే చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం లేనందున రాజీనామానైతే యాక్సెప్ట్ అయితే చేయలేనట్టయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలను వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుకి అప్పగించారని అయితే ఇక్కడ ఇచ్చారు. కానీ ఫలితాలు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఈఏపీసెట్ ఫలితాల విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి కౌన్సిలింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఏపీలో చూసుకున్నట్టయితే మనకు కీ రిలీజ్ చేశారు. అదేవిధంగా అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడానికి టైం కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు మొన్న రీసెంట్గా మనకు ఏదైతే ఐసెట్కి సంబంధించి పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసిన రోజు మనకు ఈఏపీసెట్ రిజల్ట్స్ అనేది నిన్న లేదా ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేది చేంజ్ అవ్వడంతో మనకు పరీక్ష ఫలితాలు అనేవి ఇంకా ఆలస్యంగా అయితే రిలీజ్ అయితే కానున్నాయి. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత 1 వీక్లోగా ఎలాంటి అప్డేట్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.